గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట, గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట. కమ్మని మాటలతో మహా చక్కని సుక్కులతో, కమ్మని మాటలతో మహా చక్కని సుక్కులతో గీతలోని సారమంతా చెప్పెనంట నానంట. గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట, గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట. రమణుడే ఆత్మంట, ఆత్మంటే జ్యోతంట. రమణుడే ఆత్మంట, ఆత్మంటే జ్యోతంట. భక్తితోనే కొలువంట, జ్ఞానమే దాని మాటంట. భక్తితోనే కొలువంట, జ్ఞానమే దాని మాటంట. నాన్న చెప్పిన వేదమంత భక్తితోనే వినమంట. అది రమణ దేవుని ఆత్మరూపమంట. గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట, గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట. కమ్మని మాటలతో మహా చక్కని సుక్కులతో, కమ్మని మాటలతో మహా చక్కని సుక్కులతో గీతలోని సారమంతా చెప్పెనంట నానంట. గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట. మనసుతోనే రావాలంట, భక్తితోనే చూడాలంట. మనసుతోనే రావాలంట, భక్తితోనే చూడాలంట. ప్రేమతోనే కొలువంట, రమణ స్వామిని కనమంట. ప్రేమతోనే కొలువంట, రమణ స్వామిని కనమంట. నాన్న మాటే వినమంట, నాన్న చెప్పిన సత్యమంట. ఆత్మను తెలుసుకున్న నాడు జ్ఞాని కాగలడంట. గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట, గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట. కమ్మని మాటలతో మహా చక్కని సుక్కులతో, కమ్మని మాటలతో మహా చక్కని సుక్కులతో గీతలోని సారమంతా చెప్పెనంట నానంట. గీతలోని మాటంటాది నాన్నగారి నోటంట, నాన్నగారి నోటంట, నాన్నగారి నోటంట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగస్థం జాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః. విషయాల పట్ల ఎవడైతే ధ్యానం చేస్తున్నాడో, ఎవరికైతే విషయాల మీద మనస్సు ఉందో ఆ మనస్సుకి విషయాల మీద ఆసక్తి కలుగుతుంది, అటాచ్మెంట్ కలుగుతుంది. అటాచ్మెంట్ ఇస్ బోనెస్. నీకు విషయాల మీద ఆసక్తి కలిగిందంటే నువ్వు బంధంలో ఉన్నట్టే. నువ్వు ఎంతకాలం అయితే బంధంలో ఉన్నావో అంతకాలం నీకు ముక్తి లేదు. నీ చేతులతోటి నీ కాళ్ళకు సంఖ్యలు వేసుకున్నట్టే లోకంలో విషయాన్ని స్మరిస్తుంటే, ఎవడైతే విషయాన్ని స్మరిస్తున్నాడో, ఎవడైతే విషయాన్ని ధ్యానం చేస్తున్నాడో వాడికి ఏం కలుగుతుందండి? ఆసక్తి కలుగుతుంది. ఆసక్తిలోంచి ఏం కలుగుతుందండి? కామహ కలుగుతుంది, అంటే కోరిక కలుగుతుంది. కామం అంటే చాలా సాధారణంగా మీరు కామం అంటే స్త్రీ పురుష సంబంధం అనుకోకండి. స్త్రీ పురుష సంబంధం కూడా ఒక వాసన. కామం అంటే ఏంటండి? ఆశ. అంటే దాన్ని పొందాలని నన్ను కాంక్షపడుతుంది. ఆశలోంచి ఏం కలుగుతుందంటే? ఆశలోంచి కోపం వస్తున్నట్టు. కోపం నుంచి ఏం వస్తున్నట్టండి? మోహం వస్తున్నట్టు. అది ఏమొస్తుంది? కోపం నుంచి మోహం వస్తుంది. మోహంలోంచి ఏం వస్తున్నట్టండి? భ్రాంతి కలుగుతుంది. భ్రాంతిలోంచి ఏం కలుగుతుందండి? భ్రాంతి వచ్చిన తర్వాత ఆకలిని పెట్టేది బుద్ధి నాశనం అవుతున్నట్టు. కానీ బుద్ధి నాశనం అయిన తర్వాత ఆకలిని అప్పుడు పూర్తిగా నాశనం అయిపోతాడు. ఇది దండకం జాగ్రత్తగా అనండి. ఇంకేం కలుగుతుందంటే విషయాల్ని, ప్రపంచంలో ఉన్న విషయాల్ని, లోకంలో ఉన్న గొడవల్ని తలపెట్టడం మొదలు పెడతాం. మనం తలపెట్టగా వాటిని ఆసక్తి కలుగుతున్నట్టు. ఆసక్తిలోంచి కామం పుడుతున్నట్టుంది, అంటే కోరిక పుడుతున్నట్టుంది. కోరికలోంచి ఏం పుడుతున్నట్టు? కోపం పుడుతున్నట్టుంది. కోపంలోంచి ఏం పుడుతున్నట్టుండి? మోహం పుడుతున్నట్టుంది. మోహంలోంచి ఏం పుడుతున్నట్టు? భ్రాంతి పుడుతున్నట్టుంది. భ్రాంతి వచ్చేటప్పుడు బుద్ధి నాశనం అవుతున్నట్టుంది. బుద్ధి నాశనం అయితే పూర్తిగా మనిషి నాశనం అయిపోతాడట్టుంది. ఇదే అసలు దండకం.